ఇరాన్ అధ్యక్షుడు గాయపడ్డారు, తీవ్రంగా గాయపడ్డారు, చాలా క్రిటికల్ కేర్లో ఉన్నారని ఒక సమాచారం. లేదు, ఆయన కాలికి గాయమైంది ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడని మరి ఇరాన్ వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్కి సన్నిహితంగా ఉండే ఫార్స్ అనే ఒక న్యూస్ ఏజెన్సీ చెప్పిన మాట ఇది. ఇన్ఫ్యాక్ట్ జూలై 13న వాళ్ళు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఇరాన్ అధ్యక్షుడు పెజాష్కియన్ హాజరయ్యాడు. మసూద్ పెజాష్కియన్ హాజరైనప్పుడు ఇక్కడ అండర్గ్రౌండ్లో, టెహరాన్లోని ఒక అండర్గ్రౌండ్లో జూన్ 16న వీళ్ళు పెట్టుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ జూన్ 16న టెహరాన్లోని అండర్గ్రౌండ్లో ఉన్న ఒక రహస్య ప్రాంతంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ దాడి జరిగింది మసూద్ పెజాష్కియన్ మీద, ఇరాన్ ప్రెసిడెంట్. ఆ రహస్య ప్రాంత ప్రవేశ మార్గాన్ని లక్ష్యంగా చేసుకొని 6 బాంబులైతే వేసినట్టు, ఇజ్రాయెల్ వేసినట్టు రెవల్యూషనరీ గార్డ్కి సన్నిహితంగా ఉండే ఒక వార్తా సంస్థ తెలియజేసింది. సో ఆయన క్రిటికల్గా ఉంది ఆయన కండిషను. మరోపక్క ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా ఖొమైనీ కనపట్టలేదు, ఈయన కండిషన్ క్రిటికల్గా ఉంది అని వార్తలు వస్తుంటే చాలా హడావిడిగా ఇరాన్ అధికారిక వార్తా సంస్థ వాళ్ళకి, అంటే రెవల్యూషనరీ గార్డ్స్కి సన్నిహితంగా ఉండే వార్తా సంస్థ ఒక రిలీజ్ ఇచ్చేసింది. ఏమని? హీఈస్ సేఫ్ అని. ఆయన గాయపడ్డారు, జస్ట్ కాలికి మాత్రమే గాయమైందని. ఇజ్రాయెల్ ఏజెంట్ల కోసం మేము వెతుకుతున్నాం, మా దేశంలో ఇప్పటికే 700 మందికి మరణశిక్ష విధించాలని మరి ఇరాన్ నిర్ణయించుకుంది. వాళ్ళంతా ఎక్కడున్నారు ఏంటనేది. అయితే ఈ రెవల్యూషనరీ గార్డ్స్ ఇచ్చిన, వాళ్ళ సంస్థకు అనుబంధంగా పనిచేసే ఫార్స్ ఇచ్చిన కథనాన్ని మాత్రం ఎవరు ధృవీకరించట్లా, మీన్స్ ఎండార్స్ చేయట్లేదు. ఆయన క్రిటికల్గా గాయపడ్డారు, ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు అనే మాటలు వస్తున్నాయి. 12 రోజులు జరిగిన యుద్ధంలో మనం గనక చూస్తే వాయువ్య టెహరాన్ మీద ఒక కొండ వైపు పదే దాడులు జరిగినాయి, అక్కడే ఆ రహస్య ప్రాంతంలో. 4వ రోజు జరిగిన దాడుల్లో సీక్రెట్ అండర్గ్రౌండ్ కేంద్రంగా ఇజ్రాయెల్ చేసింది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ అలాంటిది. ఆ టైంలో ఇరాన్లో ఉన్న టాప్ లీడర్స్ అంతా అక్కడే ఉన్నారు. సో అండర్గ్రౌండ్ ఫెసిలిటీ లోపలికి వచ్చేందుకు, బయటికి వెళ్లేందుకు ఉన్న మొత్తం 6 వేస్, అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అన్నీ కూడా గాలి వెలుతురు వచ్చే పాయింట్లపైన ఇజ్రాయెల్ దాడి చేసింది అనేది మాత్రం ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కన్ఫర్మ్ చేస్తుంది. బట్ ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారనేది మాత్రం ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మొత్తం ఈ సెంటర్కి, ఈ అండర్గ్రౌండ్ ఫెసిలిటీకి కంప్లీట్ పవర్ ఇది కూడా సరఫరాని కూడా నిలిపేశారు. అయితే ఆయన అక్కడి నుంచి బయటపడ్డారని వీళ్ళు చెప్తున్నారు, బట్ ఎక్కడున్నారనేది చెప్పట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం అయతుల్లా ఖొమైనీ ఎవరి సంరక్షణలో ఉన్నారు? చైనా సంరక్షణలో ఉన్నారా, రష్యా సంరక్షణలో ఉన్నారా, అది కూడా తేలాల్సింది. సో సుప్రీం ఆయన అవైలబిలిటీలో లేకపోవటం వల్లే అయతుల్లా ఖొమైనీ తర్వాత సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కీ డెసిషన్స్ తీసుకుంటుంది. అలాంటిది ఆ డెసిషన్స్కి హాజరైన మసూద్ పెజాష్కియన్, ఇరాన్ ప్రెసిడెంట్, ఆయన తీవ్రంగా గాయపడటం అనేది ఇప్పుడు ఇరాన్కి దిశానిర్దేశం చేసే లీడర్షిప్ లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే కీలక లక్ష్యాల మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయటం, తనని చంపేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఇంతకుముందు వారమే ఆయన పెజాష్కియన్ ఆరోపించినట్టుగా వచ్చిన ఒక వార్తా కథనం. అండ్ పెజాష్కియన్ ఆచూకీ గురించి ఎవరు మాట్లాడట్లేదు. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే రక్షణ మంత్రి వాళ్ళకి ఒక డిఫెన్స్ మినిస్టర్ కర్డ్జ్ అని, ఆయన కూడా ఏంటంటే ఈ చేంజ్ ఆఫ్ గార్డ్ అనేది జరుగుతోందని చెప్పేసి ఇజ్రాయెల్ ఒక ఫాల్స్ నెరేటివ్ని ప్రచారం చేస్తుంది. నథింగ్ లైక్ దట్. అండ్ వీ హ్యావ్ అయతుల్లా ఖొమైనీ విత్ us ఓన్లీ, మా సుప్రీం లీడర్ మాతోనే ఉన్నారు, మా అధ్యక్షుడు కూడా పెద్దగా గాయపడింది ఏం లేదని. సరే, మొత్తానికి ఏంటంటే దగ్గర 38 మంది కమాండర్లని యుద్ధం మొదలైన 3 రోజుల లోపల ఇజ్రాయెల్ చంపేసింది. టాప్ కమాండర్స్, దోస్ హు ఆర్ క్లోజ్ టు, అంటే ర్యాంకింగ్ నెంబర్ 2లో ఉండేవాళ్ళు. అయతుల్లా ఖొమైనీతో నేరుగా సంభాషించి ఒక 38 మంది కమాండర్లు, ఆ లిస్టు కూడా మనం ఇంతకుముందు ప్లే చేసాం. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి ఈ దాడి ఈ సుప్రీం కౌన్సిల్ సమావేశం జరిగిన చోట ఈ దాడి జరపడం అయతుల్లా ఖొమైనీ లక్ష్యంగా చేసినప్పటికీ అప్పటికే ఆయన పారిపోయన్నా ఉండాలి. అండ్ ఇంకోటి, ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ స్క్రిజోఫీనియా అండ్ అల్జీమర్స్. అండ్ గుర్తుంటలేట, ఎవరిని ఆయన సెకండ్ ఇన్ కమాండ్స్ వరకు ఆయన గుర్తున్నారు, కానీ మిగిలిన ఇప్పుడు కొత్త తరం సైనికాధికారులు వచ్చిన తర్వాత వాళ్ళని గుర్తుపట్టే కార్యక్రమం కూడా లేకపోవడంతో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏం చేద్దాం అనేది. దాని పర్యవసానమే ఇది. మొత్తంగా ఏంటంటే ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా వైమానిక దాడులు చేసింది, సివిలియన్స్ని చంపింది. అందులో హలోకాస్ట్లో సర్వైవ్ అయిన వాళ్ళు కూడా ఒక 95 ఏళ్ల మహిళ కూడా మరణించింది. బట్ మానవ పరంగా ఎక్కువ, అంటే హ్యూమన్ ఈ దాడులు, అంటే హ్యూమన్స్ మీద జరిపిన దాడుల్లో నష్టపోయింది ఇజ్రాయెల్ తక్కువ వెన్ కంపేర్ టు ఇరాన్ అనే మాట
కూడా బయటకు వస్తుంది. ఈ 4 అణుస్థావరాలు ప్రత్యేకించి 3 ప్రధానమైనవి, నతాన్స్ ఒకటి, అఫ్సహాన్ ఒకటి, అండ్ ఇంకొక కీలకమైన ఫోర్డో అణు కేంద్రం. ఇవి ధ్వంసం చేసిన తర్వాత ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది ఏంటంటే టాప్ కమాండర్స్ని, వాళ్ళని చంపేసింది. ఇవాళ వాళ్ళ అధ్యక్షుడి మీద కన్నేసింది. ఆ అధ్యక్షుడిని బందీగా చేసుకొని తీసుకెళ్ళిపోయారనే మాటలు కూడా వస్తున్నాయి. బట్ ఎంతవరకు నిజం అనేది పెజాష్కియన్ ప్రస్తుతం ఎలా ఉన్నారనే దానికి సంబంధించి స్పష్టమైన నిర్దిష్టమైన సమాచారం అయితే అందట్లేదు.